అండి, నమస్తే. దిస్ ఈజ్ వర్షం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్రెడీ మీ థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది బ్లాగ్ ఏంటనేది. సో వినాయక చవితి బ్లాగ్ అనమాట. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2:35 to 3 AM మధ్యలో అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎందుకంత ఫాస్ట్గా లేచానంటే యాక్చువల్లీ వినాయక చవితికి అందరికీ సెలవే. సో మా హస్బెండ్ ఏమంటే వాళ్ళ ఆఫీస్లో కూడా వినాయకుడిని పెడుతున్నారంట. సో ఆ పూజకు కూడా అటెండ్ అవ్వాలని చెప్పి మార్నింగ్ అయిపోవాలి అన్నట్టు మేము డిసైడ్ అయ్యాము. సో మార్నింగ్ అట్లీస్ట్ 9 లోపు అయిపోవాలనుకున్నాం, బట్ కుదరలేదు. అనుకున్నవన్నీ జరగవు కదా, 11 అట్లా అయిపోయిందనమాట. సో ఇక నేను ముందుగా అయితే ఫ్రెష్ అయిపోయి నా హెయిర్ కేర్ రొటీన్ అయితే నేను చేసుకున్నా. అందరికీ తెలిసిందే కదా, మన ఆడవాళ్ళకి ఏమైనా పండగలు వస్తే హెయిర్ అస్తమాను హెడ్ బాత్ చేయడంతోనే ఉండాలన్నమాట. నా విషయంలో శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి అసలు హెయిర్కి ఆయిల్ లేదు. జస్ట్ ఒక మంత్కి నాకు తెలిసి 1 or 2 times పెట్టుకొని ఉంటుంటాను. సో దానివల్ల ప్రతిరోజు ప్రతి దీపం పెట్టే ప్రతిసారి హెడ్ బాత్ చేయాలి కాబట్టి హెయిర్ మొత్తం పాడైపోయింది, హెయిర్ మొత్తం ఊడిపోయింది. సో అట్లీస్ట్ హెయిర్ సీరం అయినా మంచిది వాడాలి అని చెప్పి నేనైతే స్టీక్స్ కంపెనీ వాళ్ళదైతే యూస్ చేస్తున్నాను, కెరటిన్ ట్రీట్మెంట్. సో హెయిర్ డీటాంగ్లింగ్ బాగా అవుతుంది అండ్ అలాగే సాఫ్ట్నెస్ కూడా, షైనింగ్ కూడా ఉంటుందన్నమాట. నా హెయిర్ కొంచెం కర్లీ టు రఫ్ హెయిర్ కాబట్టి సో నేనైతే ఆ హెయిర్ సీరం సజెస్ట్ చేస్తాను. అటువంటి హెయిర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి. హెయిర్ కేర్ అండ్ సమ్ సింపుల్ రొటీన్ అది చేసుకున్న తర్వాత షిఫ్ట్ టు కిచెన్. ఎందుకంటే ప్రసాదాలు అవి చేయాలి అని చెప్పి నేనే డిసైడ్ అవుతున్నాను. ఇంతకు ముందు అయితే బిఫోర్ ఇయర్ వరకు అనుకుంటా, లేదు 2023 వరకు మా అత్తయ్య అయితే చేసేవారు ఈ ప్రసాదాలు అటువంటివన్నీ. 2019లో మ్యారేజ్ అయింది. 23 వరకు అత్తయ్య మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని అన్నీ చేసుకునేవారు, బికాజ్ నాకు ఏం తెలియదు కాబట్టి. అండ్ ఇయర్స్ మొత్తం కూడా నేనేం నేర్చుకోలేదు ఈ పూజల కోసం, వాటి కోసం నాకు పెద్దగా ఐడియా లేదు, తెలిసేది. శ్రావణ మాసం ఒకటి కొంచెం ఇష్టంగా చేసుకునేదాన్ని. మిగతా పండుగలు అవన్నీ కూడా ఇట్లా వీడియోస్లో చూడడం కావచ్చు, లేదంటే మా హస్బెండ్ చెప్తున్నప్పుడు, మా మామయ్య గారు ఏమైనా దేవుడి స్టోరీస్ చెప్తున్నప్పుడు అట్లా ఇంట్రెస్టింగ్ వచ్చిందనమాట. సో కొన్ని పండుగలు చాలా మనసుకి చాలా పీస్ఫుల్ని ఇస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని ఫెస్టివల్స్ మనం జరుపుకుంటున్నప్పుడు పండుగలు, అందులో వచ్చే పండుగ మనందరికీ ఇష్టమైన పండుగ, మనందరికీ నచ్చే పండుగ, పిల్లలు ఎక్కువగా ఆనందపడే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి పండుగ కోసం ఎవ్వరికి చెప్పక్కర్లేదు అనుకుంటా, ఎందుకంటే పూజలు చేసే ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ పండుగ గురించి తెలిసే ఉంటుంది, వినాయక చవితి పండుగ గురించి. సో ఈ వీడియోలో నేను ఆ స్టోరీ అది నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అంత బాగా నాకైతే తెలియదు అని అనుకుంటాను. బికాజ్ నేను చాలా సీనియర్స్ చూస్తారు, నాకన్నా పెద్దవాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని మెసేజెస్ పెడుతూ ఉంటారు. తప్పో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, దాన్ని కరెక్ట్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే మనకి తెలియలేనివి ఇంకొకరు చెప్తూ ఉంటే మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా పెయిన్ వస్తుంది యాక్చువల్లీ, బట్ అయినప్పటికీ ప్రసాదాలు అవి నేనే చేయాలని ఫిక్స్ అవుతున్నా కాబట్టి నేను చేస్తున్నా. డెకరేషన్ అది కొంత అయితే అయిపోయింది. ఇంకా పాలవల్లి, పసుపు, కుంకుమ, ఫ్రూట్స్కి లైట్గా పసుపు ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసిన తర్వాత వినాయకుడిని ఏర్పాటు చేయవలసిన ప్లేస్ అదంతా కూడా మంచిగా డెకరేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. చూడాలి, ఎందుకంటే టైం కుదరట్లేదు. ఎంత బేగా లెగ్సినా కూడా వెంటనే అయిపోతుంది టైము. దాని తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట, పూజ కోసమే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. సో దానివల్ల ఈరోజు కూడా కొంచెం కంగారుగానే మార్నింగే 3 o'clockకి లేచి అన్నీ చేస్తున్నా. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి 3 o'clockకి లేసా, బట్ అది స్టార్ట్ అయినప్పటికీ 10-10:30 అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే 8-8:30 కల్లా అయిపోవాలి అని చెప్పి అంటున్నారు. చూద్దాం, అనుకున్న టైంకి ఇప్పుడు ఏమీ అవ్వదు. సో ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది ప్రస్తుతానికి. రవ్వ ఉండ్రాలు, బెల్లం కుడుములు, మోదకాలు ఇవన్నీ అయిపోయినాయి. ఒకటి చేయాలి, అదేమంటారు ఉండ్రాల పాయసం, అదొకటి చేయాలి. దాని తర్వాత ఇంకా అటుకులు ప్రసాదం అవన్నీ ఎక్స్ట్రా. ఈ వ్లాగ్లో ఏమంటే నేను ప్రసాదాల రెసిపీస్ షేర్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇంకా రెసిపీస్ అవి అయితే నేను ఏం చూపించలేదు. ప్రస్తుతానికి నేను ఇక్కడ చేస్తుంది రవ్వ ఉండ్రాలన్నమాట, అంటే వరిపిండితో చేస్తాం కదా అది. గణపతికి పెట్టవలసిన ప్రసాదాలు మోస్ట్లీ స్టీమ్ చేసే ప్రసాదాలు అయి ఉంటాయి, అంటే లైక్ ఏమంటారు పులిహోర ఒకటి,
అండ్ మిగతా ప్రసాదాలు కాకుండా ఇట్లాంటివి అనమాట. ఇక్కడ మీరు ప్రస్తుతానికి చూస్తుంది బెల్లం కుడుములు. ఈ బెల్లం కుడుములు రెసిపీ కూడా చాలా ఈజీ, చాలా ఎట్ ఎ టైం చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రసాదాలన్నీ కూడా. సో నాకు ఆ రోజు కొంచెం కంగారు అయింది, ఎందుకంటే పూజ ఫాస్ట్గా అవ్వాలన్న ఉద్దేశంతో కంగారుగా అన్నీ చేసుకున్నా. బట్ స్టిల్ ప్రసాదాల అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మనం ఎంత కష్టపడుతున్నా టేస్ట్ అనేది ముఖ్యం కదా. సో బెల్లం కుడుములు అండ్ అలాగే రవ్వ ఉండ్రాలు. ఇక్కడైతే నేను ఇడ్లీ స్టీమ్ చేసుకున్నాను, వేరే స్టీమర్స్ ఉన్నా అందులో మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఒకేసారి స్టీమ్ చేస్తున్నాను అనమాట. అంటే ఎట్లా అంటే బెల్లం కుడుములు ఒకటి, రవ్వ ఉండ్రాలు ఒకటి, అండ్ అలాగే మోదకాలు మోమోస్ టైప్లో ఉంటుంది కదా అది ఇదనమాట. ఇది లోపల స్టఫింగ్ వచ్చేసి కొబ్బరి బెల్లం అనమాట. కొబ్బరి ఉండలు ఉంటాయి కదా, అట్లాంటి స్టఫింగ్ కొట్టి లోపల పెట్టేసి పైన బియ్యం పిండితో కోటింగ్ అనమాట దానికి. సో రెసిపీస్ అన్నీ కూడా జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ అనేది, ఎక్కువ ప్రాబ్లం ఉండదు. బట్ ఏమంటే ఫ్రై చేసుకున్నప్పుడు మనం కలుపుతున్నప్పుడు అవి చూసుకోవాలి అంతే. అంతకు మించి ప్రసాదాల్లో పెద్ద శ్రమ ఏం పడిపోక్కర్లేదు అనమాట. వినాయకుడు ప్రసాదాలకి మోస్ట్లీ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే మోదకాలు అంటారు, ఎక్కువగా ఇష్టమైంది. ఎందుకంటే ఆయన ఎక్కువ అవే తింటారని చెప్తారు. సో ఈ మోదక్ చేయడానికి రెసిపీ కావాలి అంటే కంపల్సరీ షేర్ చేస్తాను, కింద కమెంట్ చేయండి. ఇంకా ప్రసాదాలు అయిపోయిన మరుక్షణం అస్సలు ఖాళీ లేదండి. మార్నింగ్ ఎప్పుడో 2:30 to 3 o'clock లెగిస్తే ఆ పూజ అయినంత వరకు కూడా అసలు సిట్టింగ్ అనేది లేదు. పూజ అయిపోయిన తర్వాత ఇంకంతే, ఇంకా వెళ్ళి మంచమే పడిపోతాను అనమాట. బికాజ్ మార్నింగ్ నుంచి నించోనే ఉంటాను ఆల్మోస్ట్. ప్రసాదాలు కానీ అదని ఇదని అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి, ఇత్తడి సామాన్లని, వెండి సామాన్లని, ఏ ప్రసాదం ఏ ప్లేట్స్లో పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి ఒక ఆడవాళ్ళకి. పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి. ఇంట్లో హస్బెండ్స్ ఉంటారు, కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది హెల్ప్ చేయరు. సో మా హస్బెండ్ అయితే పాలవల్లి విషయంలో చాలా హెల్ప్ చేశారు, ఎందుకంటే నేను ఆ దారం అది ఫ్రూట్స్కి కడుతున్నప్పుడు చాలా టైం తినేసింది నాకు. సో నేను ఇంకా తక్షిని రెడీ చేయాలా, అండ్ అమ్మకు ఒకటి బాగాలేదు కదా, సో అమ్మని చూసుకోవాలి పక్క నుంచి. ఇంక ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన వచ్చి పాలవల్లి కట్టడం, అది ఫ్రూట్స్ అది కట్టడం బాగా హెల్ప్ చేసి, అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ డెకరేషన్ అదంతా కూడా ఆయనే చేశారు. ఇంకా ఎందుకంటే నాకు అప్పటికే కాళ్ళ నొప్పులు ఇదంతా అయ్యి ఉండే, ఇక దాని తర్వాత మొత్తం అంతా ఆయనే చేసుకున్నారు. గణపతి వినాయక చవితి వచ్చిందంటే మా హస్బెండ్కి పట్టలేని ఆనందం, అంతే కదా. చిన్నపిల్లలకి, అబ్బాయిలకి అందరికీ కూడా ఇష్టమైన పండగ. సో మా తక్షవి ఆ రోజు అయితే అసలు సపోర్ట్ చేయలేదు. తక్షవి బేసిక్లీ చాలా మంచిగా ఉంటుంది మిగతా డేస్లో. ఈ పూజ టైంలోనే తనకి ఏమైద్దో తెలియదు కానీ ఒక రాక్షసులాగా మీద పడిపోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మేము అట్లీస్ట్ ఒక్క ఫోటో అయినా తక్షితో తీసుకోవాలి అని చెప్పి ఇంక ఈవినింగ్ టైంలో మేము తీయించుకున్నాము. మీరు ఎండింగ్లో చూస్తారు ఫొటోస్ అవన్నీ కూడా. బట్ మా పూజా విధానం, మేము ఏ విధంగా పూజ చేసుకున్నాము, ఏ విధంగా వినాయకుడిని డెకరేట్ చేసుకున్నాము, ఈ గణపతి పూజ అనేది ఈ ఇయర్ మాకు ఏ విధంగా అయిందనేది ఈ వీడియోలో మీరు చూస్తారు కంపల్సరీ. సో డోంట్ మిస్ ఇట్ గైస్, అండ్ టిల్ ది ఎండ్ చూడండి, మీకు ఈ వీడియో బాగా నచ్చుద్ది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఒక్క వీడియోనే కాదండి, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ నచ్చితేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే పూజా విధానం చూసేద్దాము అండ్ పూజలోకి వెళ్ళిపోద్దాం. మీరందరూ కూడా ఇయర్ వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది చెప్పండి. సో వీడియోలో చూసిన వాళ్ళకు డౌట్ వస్తుంది, మట్టి వినాయకుడిని మీరు చేసిన వినాయకుడిని ఎందుకు పక్కన పెట్టారని అడుగుతారు కంపల్సరీ. నేను చేసిన వినాయకుడికి ఏమంటే కింద ప్లేట్ పెట్టాను అనమాట, ఒక ట్రే లాంటిది పెట్టాను.
ఆ ట్రే ఏమంటే పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు పెట్టాను. అయితే వినాయకుడు ఫ్రంట్ పెడదాము, ఎప్పుడు కూడా నేను చేసేది ఒకటే పెడతాం కంపల్సరీ. సో అదేవిధంగా ఇది పెడదాం అనేటప్పటికి ట్రే కొంచెం పెద్దదైపోయింది అనమాట. అక్కడ సెట్ అవ్వలేదు, వినాయకుడిని ముందున పెట్టడానికి సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా అందుకే ఏం చేసామంటే అక్కడ వేరే పీఠం వేసి అక్కడ మట్టి విగ్రహాన్ని అక్కడ పెట్టాను. సో అసలు ఎంత చక్కగా కనిపించారంటే మార్నింగ్ లేచిన తర్వాత నేను ఎప్పుడు ఎల్లుండి వినాయకుడు అనగా వినాయక చవితి అనగా ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేసాం, మధ్యాహ్నం స్టార్ట్ చేసాం. సో వర్షం కదా ఫుల్గా, ఆ చెమ్మకు ఏమో తెలియదు కానీ వినాయకుడు అయితే అస్సలు ఆరలేదనమాట. కొంచెం పర్లేదు, బట్ కొంచెం తక్కువ, అంతగా ఆరలేదు. ఇంకా వినాయక చవితి రోజే కొంచెం డ్రై అయితే పెయింటింగ్ అది వేసాను, లైట్గా చిన్న చిన్న బుట్లు పెట్టడం కావచ్చు, కిరీటం పెట్టాను కదా, కిరీటానికి మంచి కలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఇక దాని తర్వాత ఇక మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ వినాయకుడి కథ అయితే వింటున్నాం అనమాట. మా హస్బెండ్ చదువుతారు, మేము ఎప్పుడు వింటామన్నమాట. ఎందుకంటే నేను సరిగ్గా చదవలేను, మరీ అచ్చమైన తెలుగు అయితే నేను అంత ఈజీగా చదవలేను. సో అందుకని మా హస్బెండ్ చదువుతున్నారనమాట. ఆ బొజ్జు గణపయ్య ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయకుడికి అయితే హారతి ఇచ్చి దండం పెట్టుకుంటున్నాను. ఐ హోప్ ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా అటువంటి బ్లెస్సింగ్ రావాలి, అటువంటి డివైన్ అనేది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఎవరైతే కోరికలు కోరుకున్నారో, ఏమైతే కోరికలు ఉన్నాయో, నేను ఏదైతే కోరికలు కోరుకున్నానో అవన్నీ వినాయకుడు కంపల్సరీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా కోరికలు కోరుకున్నాను. అందులో వన్ ఆఫ్ ద నేను కోరుకున్న కోరిక వచ్చేసి కొన్ని మొక్కులతో ముడిపడి ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుందో, ఎప్పుడు మొక్కులు చెల్లిస్తానో తెలీదు. సో కమింగ్ టు ద వ్లాగ్, హియర్ ఈస్ బ్యూటిఫుల్ డెకరేషన్ గైస్. ఐ హోప్ యూ లవ్ ఇట్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్